37వ అధ్యాయం మొదటి 14 వచనాలు మనం చదువుకున్నాం. ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 37 1 to 14. నీ వాక్య భాగము ద్వారా నన్ను దర్శించు, నన్ను సంధించు, నాతో మాట్లాడు, నాలో నీ కార్యం జరిగించు అని ఆశతో ప్రార్థనాపూర్వకంగా ప్రభు మాటలు వినాలని మనవి చేస్తున్నాను. విశ్వసించిన వారు చాలామంది ఉన్నారు. నేను బలహీనుడను, ప్రభు తగిన సందేశాన్ని నీ దాసుని ద్వారా అందించాలని, నా కొరకు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడునై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను అని నేను అంటెని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములను ఇచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చాను. వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రము లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చున్నట్లు ప్రవచించి ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లెక్కింప శక్యము కాని మహా సైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలో ఉన్న మిమ్మను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింప చేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. చదువుబడిన పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఈ లేఖన భాగాన్ని యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి 14 వచనాలను ఆయన వాక్యము ఆలకింపగోరుచున్న మనందరి వ్యక్తిగత జీవిత క్షేమం కొరకు, ఆత్మీయ క్షేమం కొరకు, అలాగే మన కుటుంబాలు, మన సంఘము, సహవాసం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రభువే దీవించునుగాక. ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, పరిశుద్ధ గ్రంథం 66 గ్రంథాలు దేవుని జీవవాక్యాలతో కూడిన గ్రంథాలు. దేవుని వాక్యమే, దేవోక్తులే 66 గ్రంథాల్లో మన కొరకు భద్రపరచబడ్డాయి. చాలా వందల వేల సంవత్సరాల క్రిందట
ప్రవక్త అయిన యెహెజ్కేలుకు ప్రభువు అనుగ్రహించిన ఒక దర్శనం, ఎండిన ఎముకల లోయను గూర్చిన దర్శనం. ద వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్, ద విజన్ ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్. ఎండిన ఎముకల దర్శనాన్ని గురించి రాత్రి మనం చదువుకున్నాం. మనం చదివిన భాగం, పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకున్న ఈ మాటలు మనం జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించినట్లయితే ఆ ఎండిన ఎముకల లోయను ప్రభువు ఎలా మార్చాడో అలాగే ఎండిన స్థితిలో ఉన్న నా జీవితాన్ని, నీ జీవితాన్ని ఆయన మార్చగలడు. ప్రభువు మార్చేవాడు అనే సత్యాన్ని రాత్రి మనం గ్రహించాలి. మీరందరూ వచ్చినందుకు, వాక్యాన్ని ఆలకింపగోరుచున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. మీరు రావాలని మీ కొరకు ప్రార్థన చేశాం. ప్రభు మాటలు మీరు వినాలని. వింతలు, వినోదాలు, ముచ్చటలు, కాలక్షేపాలు వాటితో గడిపేవారు చాలామంది ఉన్నారు. కానీ జీవము గల దేవుని వాక్యాన్ని ఆలకించడానికి ఆశ గలవారు, వారిని ప్రభువు వట్టి చేతులతో పంపించడు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచేవాడని దేవుని గ్రంథంలో మనం చదువుతున్నాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 66 గ్రంథాల్లో ఒక గ్రంథం. ఈ ప్రవచన గ్రంథంలో 48 అధ్యాయాలు ఉన్నాయి. ప్రవచన గ్రంథాల్లో ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించిన విషయాలు ప్రాముఖ్యంగా ప్రభువు అందించాడు తన దాసుల ద్వారా. యెషయా ద్వారా కానీ, ఇర్మియా ద్వారా కానీ, యెహెజ్కేలు ద్వారా కానీ, దానియేలు ద్వారా కానీ, ఇంకా హోషేయ మొదలుకొని మలాకి వరకు ఉన్న 12 మంది మైనర్ ప్రాఫిట్స్ అంటారు. వారు అందించిన వాక్య భాగాలు చిన్నగా ఉన్నాయి. వాక్య భాగాల విలువ తక్కువ అని కాదు. దేర్ ఇస్ నథింగ్ లైక్ మేజర్ ఆర్ మైనర్ వెన్ ఇట్ కమ్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము అంటే అందించేవారు చిన్నవారా, పెద్దవారా, అందించేవారు యవనస్తులా, వృద్ధులా, అందించేవారు అభిషిక్తులు, అనభిషిక్తులా, అందించేవారు డిగ్రీలు గలవారా, డిగ్రీలు లేనివారా, వారిని బట్టి దేవుని వాక్యానికి విలువ పెరగదు, తరగదు. మనం ఎల్లప్పుడూ జ్ఞాపకించుకోవాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ బై ది ఇన్స్పైరేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ఆవేశము ద్వారా కలిగిన లేఖనాలు ఇవి. వ్యక్తులు ముఖ్యం కాదు అక్కడ. ఆ వచనాలు మనం చదువుతున్నాము. యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో ఉన్న 48 అధ్యాయాల్లో తన పనికి ప్రభువు ప్రవక్తను అనగా యెహెజ్కేలును పిలిచిన సంగతి మొదటి 3 అధ్యాయాల్లో చెప్పాడు. అది ఒక భాగం. తర్వాత యూదా జనాంగానికి కలిగే తీర్పును గురించి చెప్పాడు. 4 నుండి 24 వరకు ఉన్న అధ్యాయాలు. అది 2వ భాగం. తర్వాత యూదా జనాంగమునకు కీడు కలిగించిన అన్యజనులు, 7 అన్య రాజ్యాలు, వారికి కలిగే తీర్పును గురించి చెప్పాడు. 25 నుండి 32 అధ్యాయాలు. అది 3వ భాగం. చివరిగా 33 మొదలుకొని 48 వరకు యూదా జనాంగం యొక్క పునరుద్ధరణ, 1000 ఏళ్ల పాలనలో ఉన్న దేవుని ప్రజల మహిమ, వారి దీవెన, ద గ్లోరీ ఆఫ్ ఇజ్రాయెల్, ద బ్లెస్సింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ద మిలీనియల్ రైల్, ద మిలీనియల్ టెంపుల్ వర్షిప్ అండ్ ప్రీస్ట్లీ మినిస్ట్రీ ఇన్ ద టెంపుల్. అంటే 1000 పాలన కాలంలో ఉండే ఆలయంలో జరిగే ఆరాధన, అర్పణలు, సేవ, వాటిని గురించినటువంటి విషయాలు, యూదా జనాంగం యొక్క దీవెనలు, పునరుద్ధరణ, మహిమ, చక్కని భాగము 33 నుండి 48 వరకు ఉన్నది. అందులో ఒక్క అధ్యాయంలో ఒక్క భాగం ఈ రాత్రి మనం ఈ 2018 ముగింపు, 2019 ప్రారంభంలో చదువుకున్నాం. ఈ గ్రంథం అంతటిలో రకరకాల ఉపమానాలు యెహెజ్కేలుకు పరలోకపు దేవుడు చూపిస్తూ వచ్చారు, నేర్పిస్తూ వచ్చారు.
అవన్నీ ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవడం లేదు. గ్రంథాన్ని చదువుకుంటే చాలా గంభీరమైన విషయాలు ఉన్నాయి. వర్తమానం పొందిన దైవజనుడు నరపుత్రుడు ఆయన కూడా ఒక సూచనగా ఉన్నాడు. ఆయన సూచనగా ఉన్నాడు అంటే ఆయన జీవితమే ఇశ్రాయేలు ప్రజలకు పాఠంగా ఉన్నది. He was a sign to the people of God. His life itself was a sign, a message to the people of God. ఆ కాలంలో ఉన్న దేవుని ప్రజలకు యెహెజ్కేలు జీవితమే ఒక వర్తమానంగా ఉన్నది. అభినయ ప్రసంగికుడు అంటారు. ఆయన జీవితంలో 10-12 కార్యాలు దేవుని ప్రజలకు పాఠాలు నేర్పించడానికి ప్రభు ఉపయోగించారు. ఈ గ్రంథంలో ద్రాక్షవల్లిని గురించిన ఒక ఉపమానం చెప్పాడు. సింహాలను గురించిన ఒక ఉపమానం చెప్పాడు. ఇంకా మరికొన్ని విషయాలు చెప్తూ 37వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఆయన ఎండిన ఎముకలను గురించిన దర్శనం చూపించాడు, ఉపమానం చెప్తున్నాడు. ఆయన మాట విన్నప్పుడు మనకు అది ఏమాత్రం ఆసక్తికరంగా వినబడదు కదా. ఆ లోయలో ఉన్న ఎముకలతో నిండి ఉన్న లోయ, ఆ లోయ నిండా ఎముకలు ఉన్నాయి. ఒక మాట ఎక్కువసార్లు రాశాడు, మనం చదువుకున్నాం. అవి ఎండిన ఎముకలు, ఎండిపోయిన ఎముకలు అన్నాడు. అన్ని ఎముకలే, లోయ నిండా ఎముకలు ఉన్నాయి, విస్తారమైన ఎముకలు ఉన్నాయి. నరములు కనబడటం లేదు, మాంసం కనబడటం లేదు, చర్మము కనబడటం లేదు, ఇక జీవము అసలు లేనే లేదు. టోటలీ డ్రై. ఈ ఆలోచన ఈ రాత్రి మనల్ని కదిలించాలి ప్రియుల. టోటలీ డ్రై. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మనం చేరి వచ్చి ఉండగా మనము జీవము కలిగి ఉన్నామా, సారము కలిగి ఉన్నామా, పచ్చగా ఉన్నామా, సమృద్ధిని అనుభవిస్తున్నామా, సంతృప్తిని కలిగి ఉన్నామా, సమాధానము కలిగి ఉన్నామా, లేక ఎండిన స్థితిలో ఉన్నామా, మనం పరీక్షించుకుందాం. కొంతమంది ఈ లోక విషయాల్లో పచ్చగా ఉన్నారు, కానీ పరమార్థికమైన విషయాలు, ఆత్మీయమైన విషయాల్లో ఎండిపోయినట్టుగా లేరా? మిమ్మల్ని నిరుత్సాహపరచాలని చెప్పడం లేదు. వారు మాట్లాడుతున్నారు. 11వ వచనంలో ఒక మాట చదువుకుందాం చూడండి. నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులను అందరినీ సూచించుచున్నవి అన్నాడు. వారు ఏమని మాట్లాడుకుంటున్నారు? మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు అన్నాడు. విన్నారా? అది పరిస్థితి. మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైతిమి. డన్, అయిపోయింది, ఇంకేమి లేదు. హోప్లెస్, టోటల్లీ హోప్లెస్. ఆశ లేదు, చిగురు లేదు, జీవము లేదు, సారము లేదు, పచ్చదనం లేదు, ఎండిపోయిన పరిస్థితి, కలుసుకునే పరిస్థితి లేదు, కలుసుకోగలమనే ఆలోచన, ఆధారం లేనే లేదు. ఇశ్రాయేలులను సూచించుచున్నవి, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి అని ఆయన చెప్పారు. ప్రియమైన స్నేహితులారా, ప్రపంచములో ప్రతి పరిస్థితిని ప్రభువు మన కొరకు పాఠంగా ఉపయోగిస్తాడు. అది మీరు ఆలోచించారా? ద్రాక్షవల్లిలో నుండి పాఠం, సింహాలలో నుండి పాఠం, పక్షిరాజులో నుండి పాఠం, ఇలా ఎన్నో పాఠాలు ఈ గ్రంథంలో ఆయన నేర్పిస్తున్నాడు. ఎండిన ఎముకల నుండి కూడా ఆయన పాఠం నేర్పిస్తున్నాడు. ఆలోచన చేయండి. కేవలము ఎండిపోయిన ఎముకలు, ఆశ లేదు,
నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, నిట్టూర్పులో ఉన్నారు. పాజిటివ్ యాటిట్యూడ్ లేదు. అంతా అనుకూలంగా సాఫీగా సాగుతుంది అనే ఆలోచన లేదు. అంతా ఇంకా ఏమీ జరగదు, అయిపోయింది మన పని, ఎండిన ఎముకలు, మన ఆశ విఫలమాయను, మనము నాశనం అయిపోతుంది అని అనుకొనుచున్నారు అన్నాడు. కానీ మనం చదువుకున్న భాగంలో మనకు ఆ తేటగా అర్థమైపోయింది కదా, ఆ ఎముకలు ఎండిన స్థితిలోనే మిగిలిపోలేదు. నరపుత్రునికి మొదట కనబడినప్పుడు లోయలో ఉన్న ఎముకలన్నీ ఎండిన ఎముకలు, కేవలం ఒక మాదిరి కాదు, కేవలం ఎండిపోయిన ఎముకలు. కానీ తర్వాత ఏం జరిగింది? 2 కార్యాలు జరిగినట్టు 2 దశలు అక్కడ చూపించారు. మొదటి దశ, ఆ ఎముకలు కలుసుకున్నవి, ఒకదానితో ఒకటి కలుసుకున్నవి, ఒకదానితో ఒకటి కలుసుకున్నవి. 7వ వచనం 2వ భాగం చదువుదాం. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసికొనెను. అమ్మా అయ్యా, దేవుని వాక్యం వేరువేరుగా ఉండి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఎముకలవి. కానీ ఏం జరిగింది? నరపుత్రుడా ప్రవచనమెత్తి మాట్లాడు అనగానే అతడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఆయన సొంత మాటలు కాదు, విన్నారా? దట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని వాక్యం. 3 ముఖ్యమైన విషయాలు ఈ రాత్రి మనం చదువుకున్న భాగంలో మనం గమనించవచ్చును. నంబర్ 1, మొదటి వచనం చూడండి. యెహోవా హస్తము అన్నాడు. యెహోవా హస్తము. స్నేహితుడా, నీ జీవితంలో ప్రభు హస్తం నీ వెరిగి ఉన్నావా? ప్రభు హస్తం యొక్క తాకిడి నీ వెరిగి ఉన్నావా? ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క హస్తం. నెంబర్ 2, ఆయన వాక్యం. నీవు ప్రవచనమెత్తి మాట్లాడు అని ఆయన చెప్తున్నాడు. ఆయన వాక్యము ఆ ఎముకలలో కార్యం చేసింది. ఎక్కడైనా వాక్యమే కార్యం చేసేది, ఆయన వాక్యం. నంబర్ 3, ఆయన ఆత్మ. నేను ఆత్మ వశుడునై ఉండగా అన్నాడు. ఒకసారి ప్రవచించినప్పుడు ఎముకలు కలుసుకున్నాయి, గడగడగడమను ఒక ధ్వని పుట్టింది. ఆ లోయలో ఉన్న ఎముకలు, వేరువేరుగా ఉన్న ఎముకలు, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉన్న ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి, కానీ జీవము రాలేదు. తర్వాత మళ్ళా ప్రభు అన్నాడు, నరపుత్రుడా నీవు మళ్ళా ప్రవచనమెత్తి మాట్లాడు. 9వ వచనం, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి మృతులైన వీరు లేక హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము అని. మొదటిసారి ప్రవచించినప్పుడు కలుసుకున్నాయి, రెండవసారి ప్రవచించినప్పుడు వాటిలో జీవము వచ్చింది. విన్నారా? జీవం కలిగింది. సజీవంగా ఆ ఎముకలన్నీ కలిసి ఊరకే మనుషులయ్యారు అని చెప్పడం లేదు, మహాసైన్యంగా వారు నిలబడ్డారని రాశారు. ఎంత చక్కని! కేవలము ఎండిపోయిన దశలో ఉన్న ఆ ఎముకలను సజీవ సైన్యంగా మార్చాడు ప్రభు. ఎండిపోయిన ఎముకలు జీవాన్ని పొందడానికి, సైన్యంగా మారిపోవడానికి కారణం ఆయన హస్తం, ఆయన వాక్యం, ఆయన ఆత్మ. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఉన్న నీవు ఎవరివైనా సరే, నీ పరిస్థితి, నీ జీవితం, నీ యథాస్థితి, యథార్థమైన స్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకుంటే, దాన్ని అంగీకరిస్తే ప్రభు ఏం చేస్తాడు? నిన్ను సజీవ సైన్యంగా మార్చివేస్తాడు. ఆయన మార్చి వేస్తాడు, అనుమానం లేదండి. కొద్ది నిమిషాల లోపల నీవు చూడగలవు. నిర్జీవ స్థితిలో ఉన్న నిన్ను ఆయన జీవముతో నింపగోరుతున్నాడు. ఎండిపోయిన నిన్ను ఆయన నింపగోరుతున్నాడు. ఎండిపోయిన దశను ఆయన మార్చివేయగోరుతున్నాడు. నీవు అంగీకరిస్తావా? గుర్తిస్తావా? ఆయన ఆశ్రయిస్తావా? ప్రభు యొక్క అవసరాన్ని రాత్రి నీవు గుర్తిస్తావా?
సమాజంలో ఉన్న వారులారా అని ఆయన మాట్లాడుతున్నాడు. సమాజంలో ఉన్న వారితో ఏంటి మాట్లాడాలి అంటే మామూలు సమాధుల సంగతి కాదు ఇది. ఉన్నారా? నేను సమాధులను తెరచదను అని ఆయన చెప్తున్నాడు. ఈ భాగమంతట్లో మనం గమనించినప్పుడు ప్రభువు నా ప్రజలారా అని వారిని సంబోధించాడు. ఎంత మంచి మాట! మై పీపుల్, నా ప్రజలారా అంటున్నాడు. ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. ఎందుకు ఎండిపోయారు? కారణం ఆయన కాదు, వారే కారణం, వారే కారకులు. వారి భక్తిహీనత, వారి మూర్ఖత్వం, వారి అవిధేయత, వారి సొంత ఇష్టం, దాన్ని బట్టి కేవలం ఎండిపోయారు. అబ్రహాము సంతానం అనే పేరు తప్ప, ఇశ్రాయేలీయులు అనే పేరు తప్ప నిజమైన జీవం, చిగురు, అభివృద్ధి, వికాసం వారిలో లేదు. టోటలీ డ్రై, కేవలము ఎండిపోయిన ఎముకల్లో. ఈ విషయాన్ని రాత్రి మనం 3 కోణాల్లో ఆలోచించబోతున్నాం. ఎండిపోయిన ఎముకలు సజీవ సైన్యంగా మారడానికి 3 కారణాలు గమనించాం. ఏమిటా కారణాలు? ప్రభు హస్తం, ప్రభు వాక్యం, ప్రభు ఆత్మ. ఈ ఎముకలు ఎవరిని సూచిస్తున్నవి అంటే ఆ సందర్భాన్ని బట్టి నంబర్ 1 అక్కడే చెప్పాడే, ఇశ్రాయేలులను సూచించుచున్నవి అన్నాడు 11వ వచనం. ఇశ్రాయేలులను సూచించుచున్న ఎముకలు కేవలము ఎండిపోయిన వారుగా ఉన్నారు. ఒకనాడు దేవోక్తులు వారివి, నిబంధన వారిది, నిరీక్షణ వారిది, సున్నతి వారిది, ధర్మశాస్త్ర ప్రధానం వారిది. శరీరం బట్టి క్రీస్తు వారిలోంచి వచ్చాడు, ఇశ్రాయేల్లోంచి వచ్చాడు, అన్యజనుల్లోంచి ఆయన రాలేదు. యూదుల విషయాలు చూస్తే మోస్ట్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద వారికి ఉన్న ఆధిక్యతలు, ధన్యతలు మరి ఎవరికి లేవు. రోమపత్రిక 9లో కొన్ని ధన్యతలు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రతి విషయంలో ఆధిక్యమే. కానీ ఈరోజు వారు ఎలా ఉన్నారు? నరపుత్రుడా చూడు అని ఒక లోయలో దింపినప్పుడు ఆ లోయలో ఉన్న ఎముకలు, అనేకమైన ఎముకలు ఉన్నాయి. అవి కేవలము ఎండిపోయిన, ఆకారం లేదు, రూపము లేదు, మాంసము లేదు, నరములు లేవు, మాంసం లేదు, చర్మము లేదు, జీవము అసలే లేదు. ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగుతున్నాడు ఆయన ఈ నరపుత్రుని. నరపుత్రుడు యెహెజ్కేలు ఏం జవాబు చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు ఆయన? అది నీకే తెలియను అన్నాడు. చూసా, సండే స్కూల్ పిల్లలు పాట పాడుతూ ఉన్నారు దాదాపు ఒక నెల రోజుల నుంచి. తెలుసా 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 తెలుసా. నీకు తెలుసా అంటే నాకెందుకు తెలియదు అంటాం మనం. నన్ను అడిగినా, నిన్ను అడిగినా నాకెందుకు తెలియదు, నాకు తెలుసు. అయినో బ్రదర్, అయినో. ఈనాడు చదువుకున్నవాడు వాళ్ళు ఎవరిని కదిలించండి, అయినో అంటారు, అయినో అంటారు. ఏంటిది అయినోనా? నీవెరుగుదువా? నీకు తెలీదు. నాకు తెలీదు ప్రభువా, నాకు తెలీదు, అది నీకే తెలుసు అన్నాడు. అది దీన మనస్సు, అది విధేయత, అది నేర్చుకునే లక్షణం. నాకు తెలీదు. ఇవి బ్రతకగలవా? ఆశ విఫలమైపోయిందని వారు అనుకుంటున్నారు. అయినను సజీవ సైన్యంగా ప్రభువు మార్చాడు. అది ప్రాథమికంగా ఇశ్రాయేలులను సూచిస్తున్నది అన్నాడు. రెండవది, ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే వారు జీవము లేని వారుగా ఉన్నారు. అంటే మృతులుగా ఉన్నారు కదా, నిర్జీవులుగా ఉన్నారు, చచ్చిన వారుగా ఉన్నారు, సమాధుల్లో ఉన్నట్టున్నారు. ఎఫెసీ పత్రికలో చెప్పాడు కదా, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నాం మనం. దేవుని జీవము లేని మానవులం, పాపాత్ములం. అవి ఇశ్రాయేలులకు సూచన నెంబర్ 1, అవి పాపాత్ములకు సూచన నెంబర్ 2. మేము ఇశ్రాయేలుం కాదు, మేము పాపాత్ములం కాదు అంటారా? మేము ప్రభువుని నమ్ముకున్నాం, ఆయన పిల్లలం అంటారా? మంచిది. ఆ 3వ పాఠం అదే. మనము ఆయన పిల్లలమే నిజమే, కానీ ఆయన పిల్లలమైన మనము ఉండవలసినట్టు లేవు. ఆ పటాన్ని ఆయన అక్కడ చూపిస్తున్నాడు.
మనము జీవము, సమృద్ధ జీవము కలవారంగా ఉండాలి. దట్ ఈస్ ద ఒరిజినల్ డిజైన్ ఆఫ్ ద లార్డ్ కన్సర్నింగ్ అస్. మన పట్ల, నన్ను గూర్చి, నిన్ను గూర్చి మనము జీవము, కొర ప్రాణం కాదు, సమృద్ధ జీవం కలిగి ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. కానీ మన జీవితం చూస్తే కేవలము ఎండిపోయినట్టున్నది. మందిర సహవాసం లేక ఎండిపోయిన వారందరూ ఉన్నారు. మనం విన్నాం, ప్రార్థన లేక ఎండిపోయిన వారు ఎంతమంది ఉన్నారు. ఎండిపోయిన అనుభవం, ప్రభు కొరకు సరిగా జీవించలేక, నడుచుకొనలేక, ఆయన మార్గాలను తప్పి ఎండిపోయిన అనుభవం. ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క రంగాన్ని, ఒక్కొక్క కోణాన్ని మనం ఆలోచిస్తే మనం సమృద్ధ జీవం కలిగి ఉన్నామా, పచ్చగా ఉన్నామా, చిగురు పెట్టే వారంగా ఉన్నామా ఆలోచన చేయండి. ఇవి విశ్వాసులను సూచించేవి. అంటే వెనుకంజ వేసిన విశ్వాసులు, దిగజారిపోయిన విశ్వాసులు, చల్లారిపోయిన విశ్వాసులు, ఎండిపోయిన ఎముకలను పోలిన వారు. అయితే నిరీక్షణ లేని పరిస్థితిలో మిగిలిపోనక్కర్లేదు. ఈ రాత్రి ప్రభు వాక్యం మనల్ని హెచ్చరించేది ఏమంటే, నా ప్రజలారా నేను మిమ్మల్ని బ్రతికిస్తాను. మీరెంత ఎండిపోయినా మిమ్మల్ని బ్రతికిస్తాను, మీలో జీవము కలిగిస్తాను. మీరు విడివిడిగా ఉన్నారా, చెల్లా చెదరైపోయారా, మీరు కలుసుకున్నట్లు చేస్తాను. ఏ మెసేజ్ ఆఫ్ రెస్టోరేషన్. మీరు తిరిగి సమకూర్చబడుదురు, ఒకరితో ఒకరు కలుసుకొందురు. ఏ మెసేజ్ ఆఫ్ రీజనరేషన్. ఆ తర్వాత మీలో జీవము, నూతన జీవము, పునరుత్థాన జీవము మీలో కలుగుతుంది. నేనే మీకు పంపిస్తాను. ఏ మెసేజ్ ఆఫ్ రీయూనిఫికేషన్. ఐక్యపరిచేటువంటి సందేశాన్ని ఆ తర్వాత భాగంలో 15 నుండి చెప్పాడు. ఈ మొదటి 14 వచనాల లోపల కేవలము ఎండిపోయిన ఎముకలు, కేవలము ఎండిపోయిన ఎముకలను ఎందుకు చెప్తున్నాడంటే, దేవుని ప్రజలైన యూదా జనాంగం లేక ఇశ్రాయేలీలు వారు ప్రభువు మార్గమును విడిచిపెట్టినందువల్ల ప్రభువు వారిని చెరకు అప్పగించాడు. దేవుని ప్రియ కుమారుడు తండ్రి రొమ్ము నుండి శరీరధారిగా భూలోకానికి రాకముందే, బీసీ అంటారు, క్రీస్తు పూర్వం 606లో ప్రారంభించి ఎండిపోయిన ఎముకలుగా ఉన్నారు వారు. 3 ముఖ్యమైన దఫాలుగా వారు చెరపట్టబడి వారి దేశాన్ని, పట్టణాన్ని విడిచిపెట్టి శత్రువుల మధ్యకి, అన్యజనుల మధ్యకి వెళ్ళిపోయారు. 606లో మొదటిసారి, 597లో రెండవసారి, 586 బీసీలో మూడవసారి. ఎండిపోయిన ఎముకలుగా ఉన్నారు. బ్రతకగలవా? ఎముకలు బ్రతకగలవా? ప్రభువా అది నీకే తెలుసు అని చెప్తున్నాడు యెహెజ్కేలు. విన్నారా? ప్రభు ఏం చేశాడు? ఎండిపోయిన ఎముకలను ఆ దుస్థితిలో, ఆ దౌర్భాగ్య స్థితిలో విడిచిపెట్టలేదు. హీ హ్యాడ్ కంపాషన్ ఆన్ దోస్ బోన్స్. ఆ ఎముకల పట్ల ఆయనకు కనికరం ఉన్నది. కన్సర్న్ అండ్ కంపాషన్, కేర్ అండ్ కంపాషన్. ఆయన వాటి పట్ల ప్రేమ గలవాడు, శ్రద్ధ గలవాడు, కనికరపడ్డాడు. అవి ఎండిన ఎముకలు ఎండిపోవడం ఆయనకి ఇష్టం లేక వాటిని కలిపి సంధించే కార్యం జరిగించాడు. ఒక దశ వాటిలో జీవము లేకపోగా, నరపుత్రుడా ప్రొఫెసర్ అగైన్, ప్రీచ్ ద వర్డ్, ప్రీచ్ ద వర్డ్. నీ వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యం ప్రకటిస్తే ఏమవుతుంది? చల్లా చెదరుగా ఉన్న ఎముకలు కలుసుకుంటాయి. వాక్యం ప్రకటిస్తే ఏమవుతుంది? జీవము లేని ఆకారాల్లో జీవం వస్తుంది. నిత్య జీవం ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నది. స్నేహితుడా, అమ్మా, ఈ నిత్య జీవం నీవు పొందావా? నీవు కలిగి ఉన్నావా? పరీక్షించుకో. కేవలము ఎండిపోయిన ఇశ్రాయేలు ప్రజలను మహాసైన్యంగా చేశాడు ఆయన. ఇశ్రాయేలుకు సూచన,
పాపాత్ములకు సూచన, విశ్వాసులకు సూచన. 3 కోణాల్లో మనం ధ్యానం చేస్తున్నాం. కేవలము ఎండిపోయిన ఎముకలు. ఆయన హస్తం పనిచేస్తున్నది, ఆయన వాక్యం పనిచేస్తున్నది. ఆ వాక్యములో శక్తి ఉన్నది, ఆ వాక్యములో జీవం ఉన్నది, ఆ వాక్యములో అధికారం ఉన్నది. అది లోపలికి దూరేది. మీ తలంపులు నాకు తెలియవు. నేను ఆయన పక్షంగా నిలబడి ఈ కొద్ది సమయంలో వాక్యం అందిస్తున్నానంతే. కానీ నా మనసు, నీ మనసు ఎరిగినవాడు ఆయన. తన వాక్యాన్ని మనకు అందిస్తాడు. అది నేరుగా లోపలికి చొచ్చుకొని పోయేది. హెబ్రీ పత్రిక 4లో అది లోపలికి దూరుచు అని చెప్పాడు. హృదయ తలంపులు, ఆలోచనలు పరిశోధించే శక్తి గల వాక్యం, బలమైన వాక్యం, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉన్న వాక్యం అని చెప్పాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో లోపల నాటబడి విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మాన్పే శక్తి కలిగిన వాక్యం సాత్వికంతో అంగీకరించమని చెప్పాడు. వాక్యాన్ని ఎదిరిస్తావా? వాక్యాన్ని అంగీకరిస్తావా? ఈ రాత్రి వేళ చాలు. గతించిన కాలం ఎన్నో సంవత్సరాలు నష్టపరుచుకున్నావు. ఎన్నో సందర్భాలు, ఎన్నో అవకాశాలు ప్రభువు నీకు ఇచ్చాడు. కానీ నీవేం చేశావు? ఇది సత్యమే, కానీ అంగీకరించలేదు, నీవు లోబడలేదు, నీవు ఎదిరించావు. పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన క్రీస్తు యేసు రక్తమును పాదములతో త్రొక్కినట్టుగా నీవు వెళ్ళిపోయావు. కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించావు. ఈ రాత్రి ఆయన పాదాల మీద పడి, ప్రభువా, మృతుడనైనా నేను, మృత స్థితిలో ఉన్న నేను నిత్య జీవం పొందగోరుతున్నాను. నన్ను తాకు, ఆ జీవము, ఆ నిత్య జీవం నాకు ప్రసాదించు అని ఈ రాత్రి ప్రభు కృపకు అప్పగించుకుంటావా? నీ జీవితం మార్చివేస్తా. త్రాగుడు మానలేవా? ఆయన మాన్పిస్తాడు. చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి, దురలవాట్లు ఉన్నాయి. అవి నీకు హానికరమే. అమ్మేవాళ్ళు కూడా తేటగా చెప్తున్నారు, నేనెందుకు చెప్పాలా? అవునా కాదు? కానీ నీవు ఓడిపోయి దానికి దాసురాలువై మానలేకపోతున్నావు. శక్తి ఎవరిస్తారు? చర్చ ఇవ్వదు శక్తి. క్రీస్తు యేసు నీకు శక్తిని ఇస్తాడు. ఈ రాత్రి జీవాత్మ లోపలికి రా, వీరి లోపల జీవాన్ని కలిగించు అని మాట్లాడగా నా జీవాత్మ వారిలో ప్రవేశించి సజీవ సైన్యంగా మార్చినట్టు మనం చదువుతున్నాము. ఆ దృశ్యమంతా మారిపోయింది, ఆ పటమంతా మారిపోయింది. మొట్టమొదట ఎండిన ఎముకలు అని చూపించారు, తర్వాత ఒకదానితో కలుసుకున్న అనుభవం చూపించారు, ఆ తర్వాత జీవము వాటిలోనికి రాగా వారందరూ సజీవ సైన్యంగా, మహాసైన్యంగా నిలబడ్డారు అని ఆయన చెప్తున్నాడు. ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చిన నేను నీవు లేక, ఆయన మాటలు ఆలకించే నేను నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాము మనం అర్థం చేసుకున్నాం. దేవుని వాక్యంలో నుండి కొన్ని లేఖనాలు త్వరగా మనం చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయానికి రండి. దైవజనుడైన ఏలియా అనుభవంలో ఒక సంగతి చెప్పాడు. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాము. అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. 3.5 సంవత్సరాలు మంచైనా వర్షమైనా లేని కాలంలో దైవజనుడు ఏలియాను ప్రభు ఆశ్చర్యంగా పోషిస్తూ వచ్చాడు. ఆయనపై ఆధారపడే వారిని ప్రభు పోషిస్తాడు, సందేహం లేదని. ప్రభు సేవ చేసేవారు మనుషుల కొరకు ఎప్పుడు ఎదురు చూడకూడదు. నా అవసరాలు ఎట్లా, ఎవరిస్తారు, ఎలా వస్తుంది అని చింతపడనక్కర్లే. ప్రారంభంలో కొంత అనుభవం లేనప్పుడు కష్టంగానే ఉంటుంది, కానీ ఎప్పటికప్పుడు ప్రభు మీద ఆధారపడే వారిని ఆయన నమ్మకంగా పోషిస్తాడు. మనుషులు ఇవ్వకపోతే కాకోలాలు పంపించి ఆయన తన దాసుని పోషించాడు, వారికి ఆహారం ఇచ్చాడు. ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఆహారం ఇస్తున్నాడు అన్నాడు. చదవండి, తర్వాత ఏం చెప్పాడు? ప్రభు పంపించే రొట్టె, మాంసం, కాకులు తెస్తూ ఉంటే ఆయన తింటూ వచ్చాడు. త్రాగడానికి నీళ్ళు ఎక్కడున్నాయి? వాగులో ఉన్నాయన్నాడు. వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత
దేశంలో వర్షం లేదు కదా, ఏమైపోయింది? వాగు ఎండిపోయింది. అమ్మా అయ్యా, ఒకప్పుడు వాగులో నీళ్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏమైంది? వాగు ఎండిపోయింది. వాగు ఎండిపోయింది. వాగులు ఎండిపోతాయి. ఎండిపోయిన ఎముకలు, ఎండిపోయిన వాగులు, ఎండిపోయిన నీటి బొగ్గలు. హోషేయ గ్రంథం చూడండి, 13వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. హోషేయ, దానియేలు ప్రక్కనే హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 10 గోత్రాల వారిని, విశ్వాసములో వెనుకంజ వేసిన 10 గోత్రాల వారిని ఎఫ్రాయిం అనే పేరుతో పిలుస్తున్నాడు హోషేయ గ్రంథంలో. తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును, అది రాగా అతని నీటి బొగ్గలు ఎండిపోవును అని చెప్పాడు. విన్నారా? అతని నీటి బొగ్గలు ఎండిపోవును. ఎండిపోయిన వాగు, రాజులు 17. ఎండిపోయిన నీటి బొగ్గలు, హోషేయ 13. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయానికి రండి. అక్కడ ఏం చెప్తున్నాడు? యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనది గాను, నీచమైన చెట్టును ఘనమైనది గాను చేయవాడిననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లు ఎండిన చెట్టు వికసించినట్లు చేయువాడననియు భూమి యందుండు సకలమైన చెట్లకు తెలియబడును అన్నాడు. విన్నారా? ఎండిన వాగు, ఎండిన బుగ్గ, ఎండిన చెట్టు, ఎండిన ద్రాక్షవల్లి 17వ అధ్యాయం ప్రారంభంలో చాలా వివరంగా చెప్పాడు. ఒక ద్రాక్షవల్లిని గురించిన ఉపమానం చెప్పాడు ఆయన. ఆయన నాటిన ద్రాక్షవల్లి ఆయన కొరకు చక్కగా ఫలించవలసింది, పరలోకపు దేవునికి ఆనందాన్ని కలిగించవలసింది. స్నేహితుడా, ఆ వల్లి నీవే, ఆ వల్లి నేనే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు, ఈనాడు మనమే. ఆయన తన ఆనందము కొరకు ఈ లోకంలో మనల్ని నాటుకున్నాడు, అంటే మనల్ని పంపించాడు. నా ద్వారా, నీ ద్వారా ఆ పరలోకపు దేవునికి ఆనందం కలగాలి, మహిమ కలగాలి. కానీ మనం ఏమవుతున్నాం? ఆయన వైపు మనం తిరగకుండా, ఆయన పైన మనం ఆధారపడకుండా, మనము ప్రక్కనున్నటువంటి పక్షి తట్టు వేళ్ళు తిప్పుతున్నాం. అదే అక్కడ చెప్పాడు యెహెజ్కేలు 17లో 8-9 వచనాల్లో. నేను చదువుతా చూడండి. అట్టి ద్రాక్షవల్లి వృద్ధినందున, యెహెజ్కేలు 17:9, అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లు కోసివేస్తారు. దాని చిగుళ్ళు ఎండిపోగా ఎంతమంది సేద్యకాండ్రు ఎంత కాపు చేసినా దాని వేళ్ళు ఇక చిగురింపవు. అది నాటబడిన పాదిలోనే ఎండిపోవును అన్నాడు. ఎండిపోయే పాదులు ఉన్నాయి, బీర పాదులు కదా, పొట్ల పాదులు, చిక్కుడు పాదులు, కాకర పాదులు, పాదులోనే ఎండిపోతున్నాయి. కొన్ని నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఎండిపోయిన పాదు, ఎండిపోయిన వాగు, ఎండిపోయిన బొగ్గలు, ఎండిపోయిన చెట్టు, ఎండిపోయిన ఎముకలు, ఎవ్రీథింగ్ డ్రై, టోటలీ డ్రై, నో హోప్ వాట్సోఎవర్. ఇది మానవ జీవితం స్నేహితులారా. నరపుత్రుడా, ఎండిన ఎముకల లోయ చూడు, ఇవి బ్రతకగలవా? ఆయనకి తెలియదు. ఆయన ఏం చేశాడు? బ్రతికించాడు. చల్లా చెదరగా పడిపోయిన వాటిని, ఏమాత్రం కలుసుకోవు, అవకాశం లేదు అనుకున్న వాటిని ఆయన వాక్య ధ్వని పంపించి ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నట్లుగా చేశాడన్న. మీటింగ్ వచ్చిన మనలో కూడా ఆయన వాక్యము ద్వారా కార్యము జరగాలి. ఏ కార్యం? కలవలేనిది కలవాలి, ఒకదానితో ఒకటి కలుసుకొనను అని ఆయన చెప్తున్నాడు. నువ్వు కలుసుకోవా, ఇది నీకు తగునా, ఇది నీకు న్యాయమా, ఇది నీకు క్షేమమా అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఎదిరిస్తున్నావు, నీవు మొండి చేస్తున్నావు, నీ ఇష్టం నెరవేర్చుకుంటున్నావు. అంతే. రెస్టోరేషన్ అనేది ఎంత గొప్ప కార్యం. కలుసుకుంటే ఎంత దీవెన, ఎంత తృప్తి ఉన్నది. వాట్ ఏ జాయ్, వాట్ ఏ సాటిస్ఫాక్షన్. నువ్వు కలుసుకుంటే మేలున్నది. ఒకదానితో ఒకటి కలుసుకొనెను అని రాస్తున్నాడు. ఎండిపోయిన అనుభవం, ఎండిపోయిన పరిస్థితి,
దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. కీర్తన గ్రంథంలో దైవజనుడు కూడా ఒకసారి ఒక మాట చెప్పాడు. ఆయన అనుభవ సాక్ష్యం చెప్పాడు. చూడండి, సామ్ 32 32, కీర్తన 32 4వ వచనం చదువుకుందాం. దివారాత్రులు దేవా నీ చెయ్యి నా మీద బరువుగా ఉందన్న. ఎందుకు బరువుగా ఉంది? నా సారము వేసవి కాలమున ఏమన్నాడు? ఎండినట్టాయను. బైబిల్లో ఈ రాత్రి చదువుకుంటే దావీదు సంగతి ఏమో కానీ నా సారము ఎండినట్టాయను చెప్పగలవా? ఒప్పుకోగలవా? నో బ్రదర్, ఐఎమ్ ఫుల్, ఐఎమ్ అబండెంట్, ఐఎమ్ లైవ్లీ, టోటలీ వైబ్రెంట్ అంటావా? శక్తి కలిగి జీవిస్తున్నావా? నీ ఆత్మీయ జీవితము పచ్చగా ఉందా? చిగురుందా? వర్ధిల్లుట ఉన్నదా? సారం ఉన్నదా? వేరు ఎండిపోయినట్టు లేదా? ఎండిపోయిన అనుభవం కాదా? ఆనందం ఉందా నీలో? నెమ్మది ఉందా నీలో? అభివృద్ధి ఉందా నీలో? ఆలోచించుకో. ప్రభు, ఆ ఎండిన ఎముకను నేనే, ఆ ఎండిన అనుభవం నాదే. నేను ఎండిపోయాను. దావీదు పాపం చేశాడు, ఎండిపోయాడు. పాపం చేసినప్పుడు నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయన. మరి ఎండినవాడు ఏమయ్యాడు? 5వ వచనంలో నా దోషము కప్పు కొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకున్నా. నమ్మినవాడే అయ్యా, నమ్మనివాడు కాదు. నమ్మిన మన పాపాలు మనం ఒప్పుకోవాలి. నమ్మిన మన అవిధేయతలు, మన బలహీనతలు ఒప్పుకోవాలి. ఎన్నిసార్లు ఆయన్ని గాయపరుస్తున్నాం, ఆయాసపరుస్తున్నాం. ఆయన చిత్తము తేటగా తెలిసినా అది జరిగించకుండా మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటున్నాం. ఎండిపోతాం, ఇంకా ఎండిపోతాం. నా సారం ఎండిపోయిందండి. ఎండిన భూమిలో ఉన్నాను, నీళ్లు లేక ఎండిన దేశంలో ఉన్నాను, అలాగే ఉన్నాను, నా ఆత్మ అలా ఉన్నది అని రాస్తున్నాడు 63వ కీర్తన. కానీ ప్రభు ఏం చేశాడు? ఆయన ఒప్పుకున్నాడు, ఈయన క్షమించాడు కదా. దావీదు ఒప్పుకున్నాడు, ప్రభు క్షమించాడు. 52వ కీర్తన చూస్తే నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. 32వ కీర్తనకు 52వ కీర్తనకి అంత తేడా. స్నేహితుడా, నీ 32లో ఉన్నట్టున్నావా నీ అనుభవం? 52లో ఉన్నట్టుందా నీ అనుభవం? ఈ రాత్రి ఆలోచించాయి. కొన్నిసార్లు మన జీవితంలో ఆత్మీయమైన ఆ శక్తి ఉన్నదే, అది డ్రై అయిపోతుందండి. కన్నా ఈ చలికాలం సమస్య ఏంటంటే డ్రై స్కిన్ అంటారు, అవునా కాదు? మీటింగ్లో కూర్చుని కూడా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు తెలుసా? మాయిశ్చరైజర్ లేకపోతే చాలా ఇబ్బంది. అది డ్రై స్కిన్, డ్రై లైఫ్, డ్రై సోల్, డ్రై స్పిరిట్, డ్రై ఎక్స్పీరియన్స్, డ్రై బోన్స్, డ్రై బిలీవర్స్, ఎవ్రీథింగ్ డ్రై ఫ్రూట్ మంచిదే, కానీ ఈ డ్రై ఎక్స్పీరియన్స్ ఉన్నదే, ఎండిపోయిన అనుభవం మంచిది కాదు. ఈ రాత్రి మందిరం విడిచిపెట్టి వెళ్ళకముందే నిండిన అనుభవం పొందండి. సారం పొందాలి, జీవం పొందాలి. మనం ఎండిన స్థితిలో ఉండకూడదు. మన ఆశ విఫలమైపోయింది, మనం కేవలం ఎండిపోయాం, ఇక దిక్కు లేదు, నాకేం మేలు కలగదు అనేటువంటి ఆలోచన వైఖరి మారాలి. టేక్ ఎ టర్న్, లుక్ టు ద లార్డ్. నువ్వు మళ్ళుకోవాలి, ప్రభు వైపు తిరగాలి. ప్రభు ఏం చేస్తాడు? ఆయన నీ జీవానికి ఆధారం, అవునా? వెలుగుకు ఆధారం, జీవానికి ఆధారం, శక్తికి ఆధారం ఆయనే. తన జీవాన్ని నీలోనికి పంపిస్తాడు. కేవలము ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ఆయనే వాటిని సజీవ సైన్యంగా మార్చారు. 2 దృష్టాంతాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. దానియేలు గ్రంథానికి రండి ఒకసారి. ఎండిన వాటిని పచ్చగా చేసేవాడు ఆయనే అని దేవుని వాక్యం చెప్తున్నది కదా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చూస్తే అక్కడ బాగా విస్తారంగా పెరిగిన ఒక చెట్టు పోలిక చెప్పాడు. నెబుకద్నెజరు గురించి రాస్తున్నాడు. కానీ ఏమైపోయిందో తెలుసా? అది నరకబడి 7 కాలములు గడుచు వరకు విడిచిపెట్టబడింది అన్నాడు. కానీ ఆ తర్వాత మళ్ళా అతని యొక్క రాజ్యము అతనికి ప్రభు అనుగ్రహించాడు.
రాజ్య సంబంధముగు ప్రభావము, ఘనత, తేజస్సు. 36 చదువుకుందాం. దానియేలు 4:36 చదవండి. ఆ కాలం గడిచిపోయిందంటే మతి తప్పిన కాలం, బుద్ధి లేని కాలం గడిచిపోయిన తర్వాత చెప్తున్నాడు ఆయన. ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను అన్నారా? లోకాసువార్త 15లో కూడా వానికి ఏమొచ్చింది? గడ్డి కాదు, పొట్టు కాదు, బుద్ధి వచ్చింది అన్నాడు. మన బుద్ధి గడ్డి తింటుంది చాలాసార్లు, అవునా? బుద్ధి గడ్డి తినడం అంటే అర్థం ఏంటి? అదే. నా బుద్ధి మళ్ళా నాకు వస్తే, నేను ఎట్లా ఆలోచించాలి అట్లా వస్తే, వెన్ వీ కమ్ టు అవర్ సెన్సెస్, ఎస్, హీ రెస్టోర్స్ అస్, హీ రికన్సైల్స్ అస్. ఆయన మనలను సమకూర్చేవాడు, ఆయన మనల్ని తనతో సమాధానపరిచేవాడు. పోగొట్టుకున్న జీవం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, చిగురునిస్తాడు. వేళ్ళు మొదలుకొని బాగా లోపల నీళ్లలో తన్నుకొని ఫలించి అభివృద్ధి పొందినట్లు ఆయన చేస్తాడు. టేక్ ది ఇలస్ట్రేషన్ ఆఫ్ నెబుకద్నెజర్. ఒక నమ్మని వానికి సాదృశ్యంగా తీసుకోండి. మహాఘనత వహించి బ్రహ్మాండంగా పెరిగిన చెట్టు ఎండిపోయింది. కానీ పరలోకములో దేవుడు ఉన్నాడు, అతడు గదానికి రాజ్యం ఇచ్చాడని అతని బుద్ధి మరలా అతనికి వచ్చినప్పుడు, నా ఘనత నాకు కలిగింది, నా అధికారం నాకు కలిగింది, నా రాజ్యము నాకు దక్కింది, నా ప్రభావము నాకు కలిగింది. పరలోకపు రాజు ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని ఆయన్ని స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నానని ముగించాడు. విన్నారా? ఒక రాజు ఎండిపోయిన అనుభవంలో ఉన్న మళ్ళా చిగురించే అనుభవానికి ప్రభు నడిపించాడు. అతని రాజ్యాధికారం అతనికి ఇచ్చాడు. అది అక్కడ సంగతి. మరొక సంగతి ఏమంటే, ఋతు గ్రంథానికి రండి. ఋతు గ్రంథం ఎక్కడ ఉంటుంది? పాత నిబంధనలో కదా. న్యాయాధిపతుల గ్రంథం ప్రక్కన సమూయేలు మొదటి గ్రంథం రాకముందు ఒక చిన్న పుస్తకం అది. అక్కడ ఎండిపోయిన అనుభవం చూపించాడు. ఇలస్ట్రేషన్ ఆఫ్ నవోమి. ఎండిపోయిన దావీదు జీవితం ప్రభు చిగురింపజేశాడు. నమ్ముకున్నాడు, భక్తుడే పారిపోయాడు, ఒప్పుకున్నాడు, ప్రభు క్షమించాడు, చిగురింపజేశాడు. ఈ రాత్రి మనం కూడా అంతే. ఎండిన ఎముకల వంటి అనుభవం ప్రభు మార్చివేయగలరు. నవోమి చెప్తున్నది, చదవండి. మొదటి అధ్యాయం 21 ఏమని ఏం చెప్పిందామె? ఋతు గ్రంథం 1:21. నేనే వెళ్ళానని. చూసారా? నాకేం తెలియదండి అంటూ ఉంటారు చాలామంది విశ్వాసులు, డబాయించే విశ్వాసులు. నేనే దిగిపోయాను, నాదే తప్పు అని చెప్పాలి. ఈ మాయదారి మనుషుడు ఉన్నాడే విశ్వాసి కూడా, తప్పు నాదని అందే, తప్పు నాదని అందే, నాకేం తెలియదు, ఐఎమ్ సో ఇన్నోసెంట్. అవునా? అందుకే నీవు అభివృద్ధి పొందలేకపోతున్నావు. నీవు ఎండిపోవడానికి కారణం నీ పాపాన్ని దాచుకోవడం, నీ పాపాన్ని గుర్తించకపోవడం, ఒప్పుకోలేకపోవడం, ఒప్పుకోవడానికి సిగ్గుపడ్డం. నువ్వు వర్ధిల్లలేవు, ఇంకా ఎండిపోతావు, ఇంకా క్షీణించిపోతావు. నయోమి ఆ రోజు పశ్చాత్తాపడింది. అయ్యో ప్రభువా యెహోవా, నీవేనయ్యా నన్ను ఇక్కడికి తెచ్చావు. నేను వెళ్ళాను మూర్ఖించి, అంతా పోగొట్టుకుని రిక్తురాలనయ్యాను. భక్తురాలు కాదు, రిక్తురాలయ్యింది. ఇప్పుడేమైంది? మళ్ళా బేత్లెహేముకు వచ్చినప్పటి నుండి 1 చివరి నుండి 2, 3, 4 అధ్యాయాలు ఆమె చరిత్ర మారిపోయింది. ఎండిపోయిన అనుభవం, ఏమీ లేని అనుభవం, దుఃఖితురాలుగా ఉన్న అనుభవం, సర్వశక్తులను బాధపరిచాడని అంతగా చెప్పింది. అయితే ఋతు గ్రంథం చివరి అధ్యాయాలకు వస్తే, నయోమి కౌగిట ఒక కుమారుడు ఉన్నాడు. అసలు ఆ రూతుకు వివాహం అవుతుందా? ఏమిటి ఆ పరిస్థితి? రూతు మోయాబీరాలు, అన్యురాలు, విధవరాలు. బోయజేమో ఆస్తిపరుడు, యూదుడు. ఆమెకి ఏమి సంబంధం లేదు. అదే కృపాకార్యం మనం విన్నామే, గ్రేస్ ఇన్ యాక్షన్. ఆనాడు మోయాబీలు దేవుని సమాజంలో ఎన్నటికీ చేరకూడదని నియమం ఉన్నప్పుడే ప్రభు తన కృపను ఋతుకు అందించాడు. దేవుని ప్రజలలో ఒకటిగా ఆమె లెక్కించబడి ఆమె ప్రమాణం చేసింది, నీ జనమే నా జనం, నీ జనమే నా జనం కాదు, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తా, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా, నువ్వెక్కడ చనిపోతే నేను అక్కడే చనిపోతా, నీవెక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడే పాతి పెడతా. అసలు మరణము తప్ప ఏది నిన్ను నన్ను ప్రత్యేకించదు. సో స్ట్రాంగ్ వాజ్ హర్ డెసిషన్.
అంత గట్టి తీర్మానం ఆమె చేసింది. ప్రభు దీవించాడు, ఆమెకు తీర్మానం అంగీకరించాడు. నువ్వు చేయవా తీర్మానం? ఎంతకాలం తప్పించుకుంటావు? నేను పాపిని, నా పాపాన్ని ఒప్పుకుంటాను. ఎండిపోయిన నా జీవితం, సారములేని నా జీవితం చిగురింపచేసేవాడు ఆయన. ఎండిన ఎముకలను బ్రతికించి సజీవ సైన్యంగా మార్చివేసినవాడు ప్రభువే. ఆయన హస్తమే, ఆయన వాక్యమే, ఆయన ఆత్మయే ఈ రాత్రి నాలో పనిచేస్తున్నాడు. నేను అంగీకరిస్తాను, వస్తావా? ఒక నెబుకద్నెజరును జ్ఞాపకం చేసుకో. ఎండిన చెట్టు ప్రభు చిగురింపజేశాడు. అతడు గుర్తించాడు, అతని బుద్ధి అతనికి వచ్చింది, పశ్చాత్తాపడ్డాడు. నయోమి నమ్ముకున్నదే కానీ, విశ్వాసే కానీ వెనుకంజ వేసింది, కాని చోటుకి వెళ్ళింది, నష్టపోయింది. 3 సమాధులు చేసి ఆమె తిరిగి వస్తున్నది బేత్లెహేముకు. ప్రభు కనికరించాడు. నయోమి దేవుడు మన దేవుడు, రూతు దేవుడు మన దేవుడు. ఈ రాత్రి మనలను ఎండిన స్థితిలో విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడడం లేదు. ప్రభు కృపాహస్తాలకు అప్పగించుకునేవారు ఉన్నారా? ఇశ్రాయేలును సూచించే ఎముకలు, పాపాత్మను సూచించే ఎముకలు, వెనుకంజ వేసిన విశ్వాసులను సూచించే ఎముకలు. నేనే తప్పు చేయలేదు అని మనం సమర్థించుకుంటే, పాపాన్ని ఒప్పుకోవడానికి నామోర్చి పడితే నిత్యాగ్నికి వెళ్ళాలి, నష్టపోతాం. కానీ దీన మనసుతో నెబుకద్నెజరు ఒప్పుకున్నట్టు, దావీదు ఒప్పుకున్నట్టు, నయోమి ఒప్పుకున్నట్టు, నిజమైన గ్రహింపుతో, పశ్చాత్తాపంతో ప్రభు వైపు మళ్ళుకుంటే ఆయన బహుగా క్షమిస్తాడు. ఎండిన చెట్టును వికసింప చేస్తాడు. వికసింప చేయువాడను నేనే అని ఆయన చెప్తున్నాడు. ఎండిన ఎముకలను గుర్చినటువంటి చక్కని పాఠం ఆ 14 వచనాల్లో చెప్పాడు. కొన్ని విషయాలు మనం విన్నాం, మిగతా విషయాలు మీరు ధ్యానం చేయండి. ఈ రాత్రి ఎండిన స్థితిలో వెళ్ళిపోకుండా, మన జీవితాన్ని మనం ప్రభు సన్నిధిలో సమర్థించుకోకుండా దీన మనసుతో యథార్థంగా ఒప్పుకుందాం. ఆయన కనికరిస్తాడు, కృపను చూపిస్తాడు, మన జీవితం మార్చివేస్తాడు. చిగురు, సారము, జీవము ఇవి మనకు ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి పాపినైనా నేను, కేవలం నా జీవితం ఎండిపోయింది. ఇల్లు ఉన్నది, జీతం ఉన్నది, వస్తువులు ఉన్నవి, వాహనాలు ఉన్నవి, అనుకూలతలు ఉన్నవి, ఆస్తిపాస్తులు ఉన్నవి, బంధువులు ఉన్నవి, కానీ ఆత్మలో నెమ్మది లేదు. కేవలం ఎండిపోయాను. ప్రభువా, నీ జీవము నాకు దయచేయి, నిత్య జీవం నాకు కావాలి. ప్రభు పాదాలను ఆశ్రయిస్తావా? నీవున్న చోటనే తల వంచి నీ కళ్ళు మూసుకొని ప్రభువుకు నీ జీవితం అర్పించుకో. క్షణము లోపల ప్రభువు నిన్ను శుద్ధి చేస్తాడు. ఆయన రక్తం నిన్ను ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు. నిశ్చయంగా నీవు తీర్పులోనికి రాకుండా మరణంలోని జేములోనికి దాటిపోతావు. నమ్మిన మనం కూడా పరీక్షించుకుందాం. సంఘములో ఉన్నాం, సహవాసములో ఉన్నాం, కానీ ఆత్మ సంబంధమైన జీవము విషయంలో ఎంతగా ఎండిపోయాం. ఆనందమును పోగొట్టుకున్నాం, తృప్తి లేదు, సాగిపోతున్నాం అంతే తప్ప నిజమైన జీవం, ఆత్మ ద్వారా కలిగే ఆ నూతనత్వం, వాక్యము ద్వారా కలిగే ఆ శక్తి మనలో లేదు. ఒప్పుకుందాం. నయోమి వలె మనం సొంత ఇష్టం జరిగించుకుంటున్నాం. రిక్తురాలమై ప్రభు సన్నిధికి వస్తే పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే బేత్లెహేము అనుభవాలు ప్రభు మనకిస్తాడు. సమృద్ధినిస్తాడు, బోయోజునిస్తాడు. మన కౌగిట కుమారుడు ఓబేదునిస్తాడు, దావీదునిస్తాడు, ప్రభువునిస్తాడు. ప్రభుకు అప్పగించుకోవడం ఎంత ధన్యత. ఈ రాత్రి పాపక్షమాపణ కావాలని ఆశిస్తే ముందుకు రండి. లేక నమ్మి పడిపోతే ప్రభువును హత్తుకుంటాను, ఇక మీదట ఎండిన అనుభవం నాకు వద్దయ్యా, నీ ద్వారా మాత్రమే జీవము, సమృద్ధ జీవం నేను పొందగలనని విన్నాను, అంగీకరిస్తున్నానని ముందుకు రండి. మీ కొరకు కూడా ప్రార్థన చేసి ఆదరించి పంపిస్తాం. ప్రేమగల తండ్రి, మహిమగల దేవ, ఈ రాత్రి
మీ పాద సన్నిధిలో మీ వాక్య కాంతి మాకు ఇచ్చారు. పలికిన ప్రతి మాట మా అందరి జీవితాల క్షేమం కొరకై దీవించాలి. పడిపోయిన ఇశ్రాయేలును లేపేవాడు నీవే. వారికి అంధత్వము కలిగిన వారి మనోనేత్రాలు తెరవడానికి, వారి ముసుగును తీసివేయడానికి మీరు సంకల్పించారు. జీవము లేని వారుగా, సమాధుల్లో ఉన్నవారుగా ఉండగా సజీవ సైన్యంగా మార్చివేయడానికి మీరు సంకల్పించారు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మమ్మును క్రీస్తు యేసు ద్వారా బ్రతికించాడు. నీకు స్తోత్రం. నమ్మిన మా జీవితాల్లో చిగురు పెట్టే అనుభవం మాకు ఇవ్వండి. సారము, జీవము మాలో తేటగా కనబడినట్లు చేయండి. ఈ వాక్యమును ఆలకించిన అందరిలో కార్యము జరిగించినట్లు చేయమని, మీ సమాధానముతో మమ్మను పంపించుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.